సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తాను అంటూ కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నాడు. వారిని కార్యకర్తలు ఆదరిస్తారా సార్? కార్యకర్తలు గతంలో ఆదరించారండి. ఆదరించి వాళ్ళ శక్తికి మించి పనిచేశారు. అందులో కొంతమంది కార్యకర్తలు అయితే కాలకైల్లాగా మారిపోయి సోషల్ మీడియాలో విడిగా చెలరేగిపోయారు. మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి మాటల్లో చెప్పాలి అని అంటే సోషల్ మీడియా సైతాన్లాగా కూడా తయారయ్యారు. పేటీఎం బ్యాచ్ కాకుండా వీళ్ళు కూడా అంటే అంత నమ్మకం పెంచుకుని వాళ్ళంతా కూడా ఇప్పుడు దే డిజపీరియడ్ ఇన్ థిన్ ఏజ్. కొంతమంది ముఠా నాయకులు ఉంటారు కదా, వరద రాఘవరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కటకటాలు వెనుక బోరుగడ్డ అని చాలామంది ఇలాగా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠా నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఊచలు లెక్క పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అసభ్య ప్రచారాలు అని అంటేనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలతోటి బెంబేలు ఎత్తిపోతారు. అంటే అంత వాళ్ళ నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన రోజుకి దాదాపు చాలా ట్విట్టర్ పోస్టులు, అంటే న్యూస్ మీడియాలోకి రావాలి అని అంటే ట్విట్టర్ ద్వారానే రావాలి, సోషల్ మీడియాలోనే రావాలి. కాబట్టి ఆయనకు ఒక ఛానల్ ఉంది, దానికి ఒక ఉప ఛానల్స్ 2-3 ఉన్నాయి. కానీ ప్రధానంగా ఆయన సాక్షి మీడియానే ఆయన నమ్ముకున్నారు. అందులో వస్తుంది ఎలాగూ, అది ఎంతమంది చూసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఇదివరకు ఏంటంటే దాదాపు ఈ వాలంటీర్లు, ఈ గ్రామ సచివాలయాలు వీటన్నిటి దగ్గర ఈ సాక్షి పేపర్ వేయటం వలన వీళ్ళందరికీ స్పెషల్ అలవెన్స్ ఇచ్చి సాక్షి పేపర్ ప్రచారాలు చేయటం వలన మరి తెలుగుదేశం పార్టీకి కానీ ప్రతిపక్షాల గొంతుకులను కానీ వినిపించే వాటిని టీవీ ఛానల్స్ని ప్రసారమే చేయకుండా కేబుల్ ఫైబర్ నెట్లో కానీ మరి కేబుల్ టీవీ నెట్వర్క్స్లో కానీ ప్రచారానికే నోచుకొని రోజులు గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రచారం కాదు. అయినా కూడా ఘోర పరాజయాన్ని ఆయన మూట కట్టుకున్నారు. ఇప్పుడు 6 నెలల్లో కార్యకర్తల దగ్గరికి వెళుతున్నారు అని అంటే అది వైఫల్యం. ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, కార్యకర్తల దగ్గరికి. ముందు ఏంటంటే ఈయన కార్యకర్తలకి ఈయన మీద నమ్మకం పోయింది. ఈయన మనల్ని గట్టెక్కిస్తాడు అనే నమ్మకం కార్యకర్తలకు పోయింది, ప్రజలకు అలాగూ పోయింది. అది తెలుస్తానే ఉంది. ఎందుకంటే అంత ఘోర పరాజయాన్ని ఆయనకి ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం సజావుగా సాఫీగా సాగిపోతూ ఉందండి. ఎందుకనంటే అభివృద్ధి, సంక్షేమము, మరి పాలనలో పట్టు అవన్నీ కూడా అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే పోలవరం నడుస్తూ ఉన్నాయి పనులు, అమరావతి అభివృద్ధి పనులన్నీ, అమరావతి సిఆర్డీఏ ఇప్పటికి 3 సార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్స్ని పర్యవేక్షించి కండక్ట్ చేస్తున్నారు. టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు, పనులు కూడా సాగుతూ ఉన్నాయి. మరి పరిశ్రమ గూగుల్ అమరావతికి వస్తూ ఉంది. ఇట్లా మరి బిట్స్ పిలాని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ అమరావతిలోకి వస్తుంది. ఇట్లా అనేకమైన సంస్థలు, టాటా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా అనేకమైన సంస్థలు, చిన్న చితక పెద్ద సంస్థలన్నీ కూడా అమరావతి బాట, వైజాగ్ బాట, తిరుపతి బాట, అనంతపూర్ బాట పట్టిని. ఇది యథార్థం. ఇన్వెస్ట్మెంట్స్ కుప్పలు తప్పలుగా వస్తూ ఉన్నాయి. అయితే పోలవరం, ముఖ్యమైన అమరావతి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక విశాఖ రైల్వే జోన్ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. సో చిన్న చిన్న విమానాశ్రయాలు 1-2-3, ఎందుకంటే ఆ శాఖ ఈ కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక అభివృద్ధి జరుగుతూ ఉంది. సంక్షేమం అని అంటే 1 రోజు ముందే ఇస్తున్నారు. ఈ నెలలో 1 రోజు ముందే ఆ పింఛన్లు ఇవ్వటం జరిగింది. మరి రోడ్డు మీద గుంటలు అనేవి జనవరి నాటికి, అంటే సంక్రాంతి నాటికి ఇళ్లలో అన్నింటిలో కూడా మరి ధాన్యము, ఆ పంటలు అవన్నీ వచ్చి కళకళలాడుతూ ఉంటుందని ఆ టైం కల్లా గుంటలు అనేవి లేకుండా చేయాలని నిధులు రిలీజ్ చేశారు. ఆ కార్యక్రమం మీద ఉన్నారు. అంటే అన్ని పనులు మరి తెలుగు తమ్ముళ్ళకి, కూటమి తమ్ముళ్ళకి
వీరమాండలు వీళ్ళందరికీ కూడా పదవుల పంపిణీలు కూడా జరిగింది. రెండు విడతలు జరిగింది. మరి పొంగల్కి 3వ విడత కూడా పదవుల అంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇలాంటివన్నీ కూడా డైరెక్టర్స్ పోస్టులు అవన్నీ కూడా వేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఉచిత ఇసుక విధానం కూడా సమర్థవంతంగానే అమలు జరుగుతుంది. ఇక ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం పౌర సరఫరాకు వెళ్లకుండా, గోడౌన్లు గిడ్డంగులకు వెళ్లకుండా, ఇది విదేశాలకు తరలిపోకుండా ఆయన కాకినాడ సెజ్లో తనిఖీలు జరిపి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళ పార్టీ వేసుకుంది, కూటమి కమిటీ పార్టీల తరఫున వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా అక్కడ జరుగుతుంది. ఆ పౌర సరఫరాలు కాకినాడ పోర్ట్ దగ్గర జరిగిన అవకతవకల మీద ఒక రిపోర్ట్ 12 రోజుల్లో ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం సిఐడిని ఆదేశించింది. ఇవన్నీ కూడా ప్యారలల్గా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే కాలకేయులు సోషల్ మీడియా సైత్యాలు పనిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి మీద సిఐడి విచారణలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. మరి పార్టీలో ఈ కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా పదవులు అయ్యి వస్తూ ఉన్నాయి. మరి అభివృద్ధి కూడా బాటపడింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన నాయకులు నమ్ముకోవట్లేదు. ఎందుకనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసిరెడ్డి పద్మ గారు, ధర్మాన గారు, మరి ఇలా ఆళ్ల కృష్ణ గారు, ఇలా అనేక మంది నాయకులు, వేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే పదవులే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే ఆమోదించటంలా. అంటే నీ మీద నమ్మకం లేదనే కదా వాళ్ళు రాజీనామా చేసింది, ఆమోదించటంలా. అలా ఉంది వైసీపీ పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్న కోటరీ, ఎందుకనంటే ఆ కోటరీని నమ్ముకున్నాడు. మిగిలేదు కూడా ఆ కోటరీని ఆయన ముంచినా కూడా ఆ కోటరీని ముంచుతుంది. ఇదివరకు సజ్జల భార్గవ రెడ్డి మీద ఈరోజు కోర్టు తిరస్కరించింది. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తే కాదులే బాబు మళ్ళీ రా అన్నట్టు వాళ్ళు తిరస్కరించారు. ఇట్లా ఆయన అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి. కొడాల నాని గత ప్రభుత్వ హయాంలో విచ్చలవాడిగా కొడాల నాని ముఖ్యమైన అనుచరులందరినీ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ముఖ్యమైన అనుచరులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళ మీదే ఉంటుంది. వల్లభనేని వంశీ మీద, కొడాల నాని మీద కూడా జరుగుతాయి చర్యలు. అయితే 100% జరుగుతాయండి. వాళ్ళు తలుపు తట్టం అనేది ఏం లేదు. అందుకనే ఎవరికాళ్ళు భయపడి ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుందామంటే వాళ్ళే కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు ఫలానా ఒక ఆయనకి చెప్పుకోవాలండి, ఒక సీనియర్ నాయకుడే కాల్ చేస్తాడు. ఆ నాయకుడే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని రాక ఇబ్బందులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మంని 6 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తలుపులు ఎంక్వైరీ తట్టే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దగ్గర నుంచి గతంలో ఉన్న కేసులు కాకుండా ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం పెట్టిన సిఐడి కేసులు కానీ పెట్టబోయే కేసులు కానీ 6 కేసుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చుట్టుముడుతున్న తరుణంలో ఆయన మరి కార్యకర్తలకు దిశానిర్దేశం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దిశానిర్దేశం నాయకులు ఆల్రెడీ ఈయనకేం చేయాలనేది చెప్తా ఉన్నారు. ఈయనే మరి వినకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటే జగన్మోహన్ రెడ్డే వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఈయన ఎలాగో చేయలేడు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కూటమి నాయకులు వాళ్ళు కూడా ఒక స్లోగన్ తోటి ముందుకెళ్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ప్రతిపక్షం ఇలాగే ఉంటుంది. ఏం కదలిక లేకుండా ఈ ట్విట్టర్లోనే ఉద్యమాలు చేసే పరిస్థితి ఆ పార్టీకి ఉంటుంది అని చెప్పి ఆశాభావంతో కూటమి నాయకులు ఉన్నారు. ఏది ఏమైనా ఇది కొంతకాలం ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం ఆగితే కూటమి ప్రభుత్వం తప్పులు ఏమైనా చేస్తుందా అది హైలైట్ చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు
ఏ కార్యక్రమాల్లో అయితే నమ్మలేదో దానిలో నమ్మకం పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అదేనా అంత ఛాన్స్ ఉద్దండులైన రాజకీయ నాయకులని. సెంట్రల్లో భాజపా కూడా స్థిరపడతాను. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో బలాన్ని పుంజుకోవటం వలన అక్కడ సెంట్రల్లో మా భాజపా బలం పుంజుకుంటుంది. ఇక్కడ స్టేట్లో కూడా కూటమి స్థిరంగా ప్రభుత్వాన్ని నడపటం వలన పాత కేసులు కూడా తిరగదోడే అవకాశం. వివేకానంద మర్డర్ కేసు, పాత ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవి కూడా తిరగదోడితే ఈయనకి దాదాపు చాలా ఈ కోర్టు చుట్టూతో తిరగటానికి 4.5 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయనకి ఇప్పట్లో ఈయన ఏ పిలుపులు ఇచ్చినా కానీ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందుకొచ్చే పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.